यस्तु दासरथिर्भूत्वा रणे हत्वा च रावणं ररक्ष लोकान् वैकुण्ठः स नो रक्षतु चिन्मयः। అందరికీ నమస్కారం. నా పేరు అరిపిరాల యోగానంద శాస్త్రి. ఇవాటి నుండి మనము వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణంలోని ముఖ్యమైన అంశాలను చెప్పుకుందాం. ముందుగా మనము రామః అనే పదానికి అర్థాన్ని తెలుసుకుందాం. ఈ రామః అనే శబ్దానికి అర్థం నారద మహాముని వాల్మీకి గారికి చెప్పారు. రామః అంటే రమయతి మోదయతి రూప సంపద ఇది రామః. రమయతి అనగా మంచి గుణములతో రమింపచేయువారు అని అర్థము. మోదయతి అనగా ఏ కాలమునైనా కూడా సంతోషంగా ఉండేవారు అని అర్థము. చివరిగా రూప సంపద అనగా మంచి పవిత్రమైన మరియు అందమైన శరీరం కలవారు అని అర్థము. ఈ రమింపచేసే గుణము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడము మరియు పవిత్రమైన మరియు అందమైన శరీరం కలవారిని రామ అంటారు. వాల్మీకి వారు శ్రీమద్ రామాయణాన్ని 7 కాండలలో 24,000 శ్లోకాలతో ఒక గొప్ప కావ్యాన్ని మనందరికీ అందించారు. ఆ 7 కాండలు వరుసగా బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ మరియు చివరిగా ఉత్తరకాండ. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను మరొక వీడియో ద్వారా తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. జై శ్రీరామ్.